మన పూర్ణిమ సిల్క్స్ లో కాదాంబరి కలెక్షన్స్ స్వచ్ఛమైన కంచి పట్టు చీరలు. వివరాలకు కాల్ చేయండి. నువ్వా పైకి వచ్చావు? మెట్లెక్కి జోక్ లేకు. నువ్వు రావడం ఎవరు చూడలేదా? వచ్చేటప్పుడు నేను ఎవరిని చూడలేదు. నన్ను ఎవరైనా చూసారేమో నాకు తెలియదు. ఆల్ రైట్. వెళ్ళు సైరామ్, వెళ్ళు వెళ్ళు. చెప్తుంటే కదా. నేను వెళ్ళను. మళ్ళీ ఎప్పుడు ఇలా రాకు. మా నాన్న చూస్తే గొడవైపోతుంది. తొందరగా వెళ్ళు. నా పేరు సాయిరాం అండి. ఎస్. నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం. నో. మీతో చెప్పి మీ ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అండి. ఏమైంది? మాస్టర్, ఏమిటి ఏమిటి అన్యాయం? ఆయన ఎవరో నాకు తెలీదు. ఆయన్ని చంపడం నా ఉద్దేశం కాదు. నా కూతుర్ని పనిలో వేసుకున్న కుర్రాన్ని. ఈ కుర్రాడు ఎవరో కాదు, మా మాస్టర్ మనవడు. నేను నీతో పెళ్లి విషయం మాట్లాడడానికి ఈ పెద్ద మనిషిని తీసుకొస్తే ఈయన చంపుతావా? ఆయన ఇంకా చావలేదు కదయ్యా. హాస్పిటల్ పడండి. ఆ విషయం నువ్వు చెప్పక్కర్లేదు. నేను ఈయన హాస్పిటల్లో చేర్పిస్తాను. నిన్ను పోలీసులకు అప్పచెప్తాను. నాతో పెట్టుకోకండి. నా కొడుకుతో నీ కూతురు పెళ్లి జరగాలి. అది గుర్తుపెట్టుకో. ఏం జరిగిందన్నా? ఆ వివరాలు సాయిరాం చెప్తాడు. వెంటనే అతని దగ్గర స్టేట్మెంట్ తీసుకుని బుచ్చిబాబుని అరెస్ట్ చేయి. అలాగే. సాయిరాం సార్, బుచ్చిబాబు గారు అమ్మాయి నేను. అదంతా నాకు తెలుసు. బుచ్చిబాబు మీద కంప్లైంట్ ఇస్తే ఏం ప్రయోజనం ఉండదు సరి కదా. నీ ప్రాణాలకే ముప్పు. అదొక యాక్సిడెంట్ అని రాసిస్తాను. నువ్వు కూడా అలాగే స్టేట్మెంట్ ఇవ్వు. శబాష్. కంచె చేను మేస్తుందని విన్నాను. ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. పాప నాన్నగారు నిన్ను నమ్మి కేసు అప్పగించారు. సాయిరాం ప్రాణాలకి ఏ ముప్పు రాకుండా నేను చూసుకుంటాను. నువ్వేం వరీ కావద్దు. సాయిరాంతో స్వయంగా నేనే కోర్టులో కంప్లైంట్ ఇప్పిస్తాను. నువ్వు వెళ్ళి బాస్ పుచ్చిపప్పుతో చెప్పుకో. సాయిరామని నీకు అప్పగిస్తున్నాను. ఇక మీదట వాడి బాధ్యతంతా నేనే. నో. కోర్టులో కంప్లైంట్ ఇస్తే మాత్రం నాకు వ్యతిరేకంగా ఎవరు సాక్ష్యం చెప్తాడు? మా నాన్నగారు ఉన్నారుగా. ఆయన లేపేద్దాం. బుచ్చిబాబు గారు. సారీ. రైట్. ఆయన నోరు తెరవకుండా ఉండే పద్ధతి ఏదైనా ఇంకోటి ఆలోచించు. మా అమ్మగారు నోరు తెరిపించిన. నమస్కారం అమ్మా. నా పేరు బుచ్చిబాబు. నన్ను చూసి మీరేం బెదిరిపోవక్కర్లేదు. నేనేం హంతకుని కాదు. నో. కానీ హత్య చేశాను. ఎస్. సినిమాల్లో రక్తపాతం చూస్తేనే మూర్చిపోయే నేను గోపాలకృష్ణ గారిని హత్య చేస్తానా? నో నో. ఆయన అడ్డుగా వచ్చాడు, ప్రాణాలు పోగొట్టుకున్నాడు. కోట్లు కుమ్మరిచ్చి అల్లుణ్ణి కొనుక్కోగలిగిన నాకు ఆప్తాలో సాయిరాం గారు వచ్చి అల్లుణ్ణి అవుతాను అంటే టాలరేట్ చేయలేకపోయాను. అందుకే సారీ, నాకు కొంచెం ఎమోషన్ ఎక్కువ. ఆల్ రైట్. జరిగింది ఏదో జరిగిపోయింది. మనుషులు ముఖ్యం కానీ డబ్బు ముఖ్యం కాదమ్మా. పిల్లలకు నచ్చిన వాళ్ళతో పెళ్లిళ్ళు చేస్తే వాళ్ళు హాయిగా కాపురం చేసుకుంటారు. చేసేద్దాం అనుకున్నాను. బట్ కథ అడ్డం జరిగింది. ఎస్. సాయిరాం నా మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. నేను హత్య చేశానని, ఆ హత్యకు సాక్ష్యం బావగారేనని. అంటే
మీ ఆయన గారు. ఎస్. ఎవరు? కోడలు పిల్ల. రామ్మా రా. మహాలక్ష్మిలా ఉంది. ఎస్. చూడమ్మా, మీ అమ్మాయి మా ఇంటి కోడలయ్యే బాధ్యత నీ మీద ఉంది. అంతేకాదు, నువ్వు తలుచుకుంటే సాయిరాంతో నా కూతురు పెళ్లి కూడా జరుగుతుంది. అలా జరగలేదనుకో, నా కొడుకుతో పెళ్లి జరగలేదని నీ కూతురు ఆత్మహత్య చేసుకుంటుంది. బట్ ఆ చావుకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇవన్నీ జరగాలంటే నేనేం చేయాలి? జస్టిస్ రామ్మోహన్ రావు గారితో అబద్ధం చెప్పించాలి. ఎస్. నేను హత్య చేయడం చూడలేదు అని మీ ఆయన ఒక్క అబద్ధం చెప్తే చాలు, 2 జంటలు ఏకమవుతాయి. ప్లీజ్ నన్ను హంతకుని చేయకండి, బియ్యం కొన్ని చేసుకోండి. ఓకే? రండి బాబు రండి. పద. అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, మా వాడు కొత్త వాళ్ళని చూస్తే సిగ్గుపడుతుంటాడండి. తెలిసిపోద్దామన్నయ్య. నేనున్నాగా. సరేండి, కూర్చోండి బాబు. మనం కూర్చునే ఉన్నది బాబాయ్, కూర్చోమంటారేంటి? మా వాడు కూర్చోవడం నించోవడాన్ని కూర్చోవడం అంటుంటాడండి. ఏం పర్లేదు, నించోరా. అన్నయ్య నువ్వు కూడా నుంచో. అయ్య బాబాయ్, అలా కూర్చుండిపోయింది అన్నయ్య. నిలబడు, పర్వాలేదు, నుంచో. ఇదేం రివర్స్ అండి బాబు? అన్నయ్య అంటారేమిటండి? మా వాడు మావయ్యని అన్నయ్య, అన్నయ్యని మావయ్య అంటుంటాడండి. మందు కసక తీసుకురమని అన్నయ్య. నాన్నగారు, పెళ్లి కూతురు మంచి కసక్కలా ఉందండి. ఊరిని కసక్కు పూల, ఆమె పెళ్లి కూతురు తల్లిరా. అయితే నా కసకని వెంటనే ఇక్కడ తీసుకురండి. కసక్క ఏమిటండి? కసక్కంటే పెళ్లి కూతురండి. వాడు జోకేస్తుంటాడు. తీసుకురండి పెళ్లి కూతుర్ని. అమ్మాయిని తీసుకురావే. పెద్ద కసక్కలా ఉందండి మేనల్డు. అయ్య బాబోయ్, ఎంత తెల్ల, ఎంత బనం, ఎంత బాగున్నావే నారాయణమ్మ, నువ్వు ఎంత బాగున్నావే. అయ్య బాబోయ్, ఎర్ర చీర కట్టావే నారాయణమ్మ, నువ్వు పూల రేఖ వేసావే. అయ్య బాబోయ్, మల్లెపూలు పెట్టావే నారాయణమ్మ, నువ్వు మల్లెపూలు పెట్టావు. మల్లెపూలు పెట్టావు తమ్ముడే, మల్లెపూలు పెట్టావు నారాయణమ్మ. నిన్ను పెళ్ళైతే భూషణం భూషణం, పెళ్ళైతే భూషణం నీకు పెళ్లి చేస్తే బాగుపడతావని నీ చెల్లెలు బ్రతమాలితే నేను ఇక్కడ తీసుకొచ్చాను. నా పరువు తీసావు కదరా. ఒక్క పాట పెట్టేస్తాను. నువ్వు నాన్నగారితో మాట్లాడడం తప్ప వేరే మార్గం లేదమ్మా. ఏమండి, నన్ను పిలిచావా? అవునండి. చిన్నప్పటి నుంచి నేను దైవంగా చూసుకుంటున్న మా మాస్టర్ పోయారని ఈ తీయటి మాటలతో నన్ను ఓదార్చడానికి ఎన్నాళ్ల తర్వాత నోరు తెరిచావా పార్వతి? మాస్టారు పోయారు గాని ఆయన మనవడున్నాడు. ఆ మనవడు బాధ్యత మీ మీద ఉంది. నేను ఇన్ని సంవత్సరాలుగా
మీతో మాట్లాడకపోవడానికి కారణం గుర్తుందా? మీరు చెప్పిన ఒక్క నిజం, బిడ్డ ఇంట్లోనే ఉన్నాడన్న నిజం మీరు పోలీసులకు చెప్పడం వల్ల నా బిడ్డ నాకు కరువయ్యాడు. ఆ బాధతో నా నోరు మూతపడిపోయింది. ఇప్పుడు నేను తిరిగి నోరు తెరిచింది అలాంటి నిజం మీతో చెప్పించకూడదనేనండి. అంటే నాన్న, మీరు లేని సమయంలో బుచ్చిబాబు వచ్చి అమ్మను బెదిరించి వెళ్ళాడట. నువ్వు ఇంకా ఆ బుచ్చిబాబుని అరెస్ట్ చేయలేదా? నేనే వద్దని ఆపాను మావయ్య గారు. అత్తయ్య గారు కూడా వద్దన్నారు. ఎందుకని? మీరంతా అతని బెదిరింపులకు జడిసిపోయారా? అతను బెదిరించలేదండి, బేరం పెట్టాడు. మీరు కోర్టులో సాక్ష్యం చెప్పకపోతే వాళ్ళ అమ్మాయితో సాయిరాం పెళ్లి జరిపిస్తానన్నాడండి. అంతేకాదు, మన అమ్మాయిని తన కోడలుగా చేసుకుంటానన్నాడు. ఆహా, అందుకోసం ఇప్పుడు నేను అబద్ధం ఆడాలి అంతేగా పార్వతి? అది కాదండి మావయ్య గారు, అత్తయ్య గారు చెప్తుంది బుచ్చిబాబు మీద జాలితో కాదు. అవునన్నా, అదే మాస్టర్ గారి మనవడి పెళ్లి జరిపించడం కూడా మీ బాధ్యతే కదా మావయ్య గారు. ఒక పోలీస్ ఆఫీసర్గా నేను ఇది ఒప్పుకోను గానీ, మాస్టర్ని అమితంగా గౌరవించే మీ బిడ్డగా, ఓ చెల్లెలికి అన్నగా ఇది తప్పదేమో అనిపిస్తోంది నాన్న. ఏమండి, మన మధ్య ఎన్నేళ్ల నిశ్శబ్దం తర్వాత నేను నోరు తెరిచి అడుగుతున్న ఈ వరం కాదనకండి. పార్వతి, దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను. చూడండి రామ్మోహన్ రావు గారు, బుచ్చిబాబు గారింట్లో రిటైర్డ్ ప్రిన్సిపల్ గోపాలకృష్ణయ్య గారి మనవడు సాయిరాం తన మీద జరిగిన హత్యా ప్రయత్నంలో తన తాతగారు గాయపడి ఆ తర్వాత మరణించారని, ఆ సంఘటన చూసిన ప్రత్యక్ష సాక్షి మీరేనని తన రిపోర్ట్లో పేర్కొన్నాడు. అది మీరు చూశానంటారా, చూడలేదంటారా? అనను. ఆ రోజు మీరు అక్కడ ఉన్నానంటారా? అనను. లేనంటారా? నేనేమీ అనదలుచుకోలేదు. అదేలాగండి, విట్నెస్ బాక్స్ లో మౌనంగా నుంచుని కోర్టు వారికి సాక్ష్యం చెప్పకపోవడం ఐపీసీ 202 సెక్షన్ ప్రకారం నేరమని నాకు తెలుసు. మీలాంటి కుర్ర లాయర్లని వేల సంఖ్యలో చూసి రిటైర్ అయిన జడ్జి. కానీ మీరు చెప్పిన సెక్షన్ ప్రకారం నన్ను నేరస్తుడిగా నిరూపించాలంటే నేరం గురించి నాకు తెలిసి కూడా నేను సాక్ష్యం చెప్పడం లేదని మీరు నిరూపించాల్సి ఉంటుంది. అసలు ఆ హత్య జరిగిందంటారా? సాయిరామని నీకు అప్పగిస్తున్నాను. ఇక మీదట వాడి బాధ్యతంతా నన్నేమీ అడగద్దు ప్లీజ్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. నేను న్యాయశాఖ మంత్రిని కాకముందు నుంచి జస్టిస్ రామ్మోహన్ రావు గారిని ఎరుగుదును. సత్యమేవ జయతే అన్న మహాత్ముని సందేశాన్ని తన జీవిత విధానంగా మార్చుకున్నారనే విషయం మనందరికీ తెలుసు. కర్ణుడికి కౌచుకుండలాగే శ్రీ రామ్మోహన్ రావు గారికి నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం పుట్టుకతో వచ్చిన ఆభరణాలు అంటే అతిశయోక్తి కాదు. ఎవరు మీరు? సాయిరామ్, 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 నీకేవో దెబ్బలు తగిలాయట. ఏం జరిగింది? మళ్ళీ నన్ను చంపించడానికి ఆ బుచ్చిబాబు మనుషులు పంపాడు అంకుల్. బుచ్చిబాబా, అదేమిటి? తన కూతురు నీకిచ్చి పెళ్లి చేస్తానడుగా. పెళ్లి చేద్దాం అనుకున్నాడు, నన్ను ఎందుకు చంపాలని చూస్తాడు? పెళ్లి చేస్తాడనేగా. నేను కోర్టులో జరిగింది చెప్పకుండా. అదంతా మీరు సాక్ష్యం చెప్పకుండా ఉండాలని ఆడిన నాటకం. ఇంత నాటకం ఆడాడా? అన్ని ఇలా మోసం చేశాడా? సరే, వాడి సంగతి తేలుస్తాను. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream.
Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.